అఖండ 2 మూవీ చూశాను. మూవీ ఎలా ఉంది? ఏందని మాట్లాడుకునే ముందు ఈ సినిమా రిలీజ్ అవుద్దా? లేదా? అనేది చాలా డౌట్ ఉండే. థియేటర్‌కెళ్ళాను. 9, 10కి షో అన్నాడు. వాడు 10కి షో ఏశాడు. అప్పటికి సినిమా ఉందో లేదో గూడా పెద్ద డౌటు. ఎట్లకైతేనే సినిమా అయితే ఏశాడు. సినిమా చూశాను ప్రీమియర్ అయితే. మరి మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ ఏందనుకుంటే, మొత్తం సనాతన ధర్మం మీద, దేవుడి మీద అనేది ఈ స్టోరీ అనేది కొనసాగింది. నాకు అనిపించింది ఏందంటే, స్టోరీ అసలు ఏమీ లేదు. నేను చూసిన ప్రకారం చూస్తే నథింగ్ స్టోరీ అసలు. ఏ స్టోరీ లేకుండా ఫైట్‌తో తీసుకెళ్లారు. మొత్తం యాక్షన్, ఎలివేషన్స్‌తో వాడితో కొట్టేసాడు ఈ 'అఖండ 2' మొత్తం. 'అఖండ 1' అని చూసుకుంటే కొద్దిగా స్టోరీ ఏదో లాగాడు గానీ, 'అఖండ 2' వచ్చేసరికి కంప్లీట్‌గా స్టోరీ తీసేసాడు. బోయపాటి గారు, శ్రీను ఈ మధ్య సినిమాలన్నీ ఆయనయి అంతే ఉన్నాయిలెండి. అంటే ఈ మధ్య అంటే ఆయన వచ్చిన సినిమాలన్నీ బాలయ్య గారితోటే. బట్ ఏదైనా గానీ ఆయన స్టోరీ తీసేసాడు. ఎలివేషన్స్, ఫైట్స్, ఆ డైలాగ్ తోటే ఆ సినిమాననేది రన్ చేస్తున్నాడు. బట్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది? నాకైతే నచ్చలేదు మూవీ. ఎందుకంటే స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! స్టోరీ అనేది కొంచెం బావుండాలి కదా ఏదైనా. ఆ స్టోరీ లేకపోతే ఎంతసేపు ఫైట్స్, సస్పెన్స్, ఆ ఎలివేషన్స్, ఆ డైలాగ్స్ ఇవే కొట్టుకొని పోతే సినిమా అనేది బోర్ కొట్టేస్తది. నాకైతే అదే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ నాకు చాలా బోర్ అనిపించింది. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. అబ్బా! అద్దిరిపోయిందది. కానీ అంత ఓవర్ యాక్షన్ అనుకోండి. బట్ ఆ బాలయ్య బాబు గారికి ఆ మాత్రం పెట్టాలి గదా! మరి కుదిరితే 1000 మంది గాల్లో లెగవాలి. అలాంటివి చాలా పెడితేనే మరి ఫ్యాన్స్ ఎంజాయ్ జేస్తారు. సో, అయ్యే బెటర్. ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే అసలు భలే అసలు కేకలే మీరైతే విజిల్స్ ఏస్తారు థియేటర్‌లో. నాకు చాలా బా నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగు. అసలా త్రిశూలాన్ని ఇట్లా తిప్పుతా ఉంటాడు. మీకు ట్రైలర్‌లో గూడా జూసే ఉంటారు. చాలా బాగా అనిపించింది. బిగ్ స్క్రీన్‌లో జూస్తే సూపర్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికొస్తే అసలింక ఫస్ట్ హాఫ్ అన్న కొద్దిగా స్టోరీ ఏదో అలా అలా చూపిచ్చాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ తప్పితే, డైలాగు తప్పితే ఇంకేమీ లేదు. కొట్టుడే కొట్టుడు, నరుకుడే నరుకుడు, ఒకడి తర్వాత ఒకడు, ఇంకొకడి తర్వాత ఇంకోడు, క్లైమాక్స్ దాకా నరుకుడు, కొట్టడం తప్పితే స్టోరీ అనేదే లేదు. దానికి తోడు థియేటర్ అంతా సౌండ్‌తో దద్దరిల్లిపోయింది. తమను ఏం తాగి మ్యూజిక్ కొట్టాడో గాని 'ఆర్ఆర్' అబ్బో! ఇరగదీశాడసలు. చాలా బాగా కొట్టాడు. ఆ వేద మంత్రాలు బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ ఉంటాయి. అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఆ ఫైట్స్‌కి, ఆ ఎలివేషన్స్‌కి అలాంటి మ్యూజిక్ పడాలి. పడితే కొద్దిగా ఏదన్నా బావున్నట్టు అనిపిస్తది. కానీ మొత్తం అదే తీసుకెళ్తే బోర్ కొట్టేస్తది ఎవడికైనా. స్టోరీ లాగి, దాంతో ఎలివేషన్ పెట్టి, దాంతో ఫైట్స్ పెడితే అదొక అందం. సనాతన ధర్మం మీద, శివుడి మీద అంటే భక్తి మీద, దేవుడి మీద అనేది ఈ సినిమా కొద్దిగా లాగాడు. బట్ నాకైతే అంతగా అనిపించలేదు. ఈ ఫైట్స్, ఎలివేషన్స్ ఎక్కువైపోయినాయి బాగా ఈ సినిమాలో. దానికి తోడు తమన్ గారి మ్యూజిక్, సౌండ్ అంతా దద్దరిల్లిపోయింది థియేటర్ మొత్తం. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నాను కదా! బాలయ్య గారి ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారు ఆయన నుంచి? కొట్టడమే కదా! గుద్దితే 1000 మంది ఒక 2000 మంది గాల్లో లెగవాలి. సుమోలు లెగవాలి. ఒక కత్తితో పొడిస్తే ఒక 10 మంది అలా పడిపోవాలి. అలాంటివి బాలయ్య బాబు ఫ్యాన్స్ కోరుకుంటారు గానీ, ఈ స్టోరీలు ఇవన్నీ కోరుకోరనుకుంటా. అందుకే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ సినిమా తీసినట్టు అనిపించింది నాకైతే. బట్ మరీ ఓవర్ యాక్షన్ అయితే చాలా ఎక్కువైంది. ఈ బోయపాటి శ్రీను గారు అసలు ఏం తీస్తున్నాడో గానీ, ఏ స్టోరీ లేకుండా అసలు ఎక్కువైపోయింది. మరీ ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఎందుకు ఈ రోజుల్లో అలాంటి ఒకడిని కొడితే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు. అసలు 10 మంది అట్లా పడిపోతుంటారు. ఆ త్రిశూలాన్ని తిప్పడం ఏంటి అసలు అబ్బో! అసలు వేరే లెవెల్. ఆ త్రిశూలాన్ని గోడకేసి కొడితే మళ్ళీ ముందుకొచ్చి పొడుచుకుంటది. అలాంటి ఓవర్ యాక్షన్ చాలా ఉన్నాయి. బట్ ఇది బాలయ్య బాబు గారి ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చుతది. మిగతా వాళ్ళకైతే నథింగ్ అసలు నచ్చదు. నాకైతే అసలు అనిపించలేదు. అంతా బోరింగ్ అనిపించింది. లిటరల్‌గా చెప్తున్నా. ఇప్పుడు ప్రీమియర్ షో అంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్సే వస్తారు కదా! నా పక్కన చాలా మంది నిద్రపోయారు. లిటరల్లీ క్లైమాక్స్ దగ్గరలో పడంగానే నిద్రపోయారు అందరూ. నేను చూసాను పక్కకెళ్ళి చూస్తే ఓరినిమ్మ ఈళ్ళేంది నిద్రపోతున్నారు. బాలయ్య గారి ఫ్యాన్స్. నా పక్కన ఉన్నోళ్ళైతే అదేదో పేపర్‌లేసి ఇసిరేస్తున్నారు పైకి. ఓ ఓ ఓ అని స్టార్టింగ్‌లో. సెకండ్ హాఫ్ కొద్దిసేపటయ్యేసరికి నిద్రపోయారు. అంటే వాళ్ళకి కూడా నచ్చలేదేమోలే. అందుకే నిద్రొచ్చుంటది. నాకు గూడా అంతే అనిపిచ్చింది. ఈ ఫైట్స్, ఎలివేషన్స్ తప్పితే ఈ సినిమాలో అయితే ఏమీ లేదు. సో, 'అఖండ 1'కి, 'అఖండ 2'కి ఏమైనా లింక్ ఉందా అంటే, అవి నేను చెప్తే రివీల్ అయినట్టుంటది. సో, ఇది మూవీ జూసే మీరు తెలుసుకోండి. సో, స్టోరీ పరంగా కావాలి, చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమాకెళ్ళకండి. సినిమా అయితే మీకైతే నచ్చదు. డిసప్పాయింట్ జేస్తది. బాలయ్య బాబు గారు ఫైట్స్ కోసం ఎళ్ళాలి, డైలాగ్స్ కోసం ఎళ్ళాలంటే వెళ్ళండి.
ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా మూవీ అయితే నాకైతే అంతేం అనిపించలేదు. మరి నేను ఎంత ఇస్తా రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5కి 2 ఇస్తాను. అది కూడా బాలయ్య గారి ఫైట్స్ మంచి డైలాగ్స్కి, అంతే తప్పితే ఇంక అంతకుమించి ఏమీ లేదు ఈ మూవీలో. అండ్ తమన్ గారి మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఆయన మ్యూజిక్ బాగా మెచ్చుకోవచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ చెప్పుకోవాల్సిన పనే లేదు. బాలకృష్ణ గారు మాత్రం అసలు సూపర్ చేశారు. అండ్ ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఉంది, ఏమీ లేదండి ఆయన క్యారెక్టర్. అసలు నథింగ్. అసలు మనం ఏదో ట్రైలర్ చూసి ఏదో ఊహించుకున్నాం కానీ ఆయన క్యారెక్టర్ నథింగ్. అసలు బాలయ్య బాబు అసలు ఆది పినిశెట్టి ఒక టచ్ కూడా చేయలేడు బాలయ్య బాబుని. బాలయ్య బాబు కొడితే ఏమో వాడు యానో పడతాడు. ఆది పినిశెట్టి క్యారెక్టర్ డిసప్పాయింటెడ్ నాకైతే. పవర్ఫుల్గా అంత బాగా చూపించి అసలు అంత లోకి వెళ్ళిపోయింది. సో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ నచ్చలేదు. బట్ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా అందరి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అండ్ డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ ఏమీ లేదు. అదే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఈ కొట్టుడు వైలెన్సే ఉంటే ఏ నచ్చుతుందని చెప్పండి. సో అది పరిస్థితి అయితే. ఇదే అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.